తెలుగోళ్ళు ఎమోషనల్ ఫూల్స్ కాదు, ఎంపతి అండ్ మెచ్యూరిటీ ఉన్న ఆడియన్స్. ఇలా ఎందుకంటున్నానంటే చాలా కాలం వరకు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న అపోహ ఏంటంటే అసలు తెలుగులో నెగిటివ్ ఎండింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వో, క్లైమాక్స్ సాడ్గా ఉంటే చూడరు అని చెప్పి చాలా మిస్కన్సెప్షన్స్ ఉండేవి. అయితే అప్పట్లో గీతాంజలి దగ్గర నుండి మొన్న వచ్చిన జెర్సీ వరకు ఈ నెగిటివ్ సాడ్ ఎండింగ్స్ వేరే భాషల కంటే కూడా తెలుగులోనే పెద్ద హిట్ అయినాయి. అలాగే కాయిన్కి ఇంకో వైపు ఏమాయ చేసేవే క్లైమాక్స్ తమిళ్లో ఒకలా ఉంటే ఆడియన్స్ కోసం తెలుగులో ఇంకోలా మార్చారు. ఇక పెద్ద హీరోల సినిమాలు అయితే ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ ఉండాల్సిందే, శుభం కార్డు పడాల్సిందే. అయితే ఇక్కడ పాయింట్ నెగిటివ్ క్లైమాక్స్ బెటరా లేదా హ్యాపీ ఎండింగ్ బెటరా అని కాదు, ఒక స్టోరీని ఇంపాక్ట్ ఉండేలాగా బలంగా చెప్తున్నారా లేదా అని. అంటే నా ఉద్దేశం ఎక్కడో మన ఫిల్మ్ మేకర్స్ ఆడియన్స్ని డిస్టర్బ్ చేయడానికి భయపడుతున్నారేమో అనిపిస్తుంది. ఒకసారి మీరే ఆలోచించండి, రోజు రోజుకి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఒక తెలుగు సినిమా చాలా రోజుల వరకు నన్ను హాంట్ చేసింది, క్లైమాక్స్ ఆలోచించేలా ఉంది అనిపించిన సినిమాల సంఖ్య ఈ మధ్య బాగా తగ్గింది. ఈ డబ్బులు, కలెక్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక్కటి మాత్రం నిజం, సోల్ఫుల్గా ఉంటే సక్సెస్ఫుల్ అయినట్టే. అయితే సాడ్ ఎండింగ్ అయినా హ్యాపీ ఎండింగ్ అయినా ఏదైనా కానీ మంచి క్లైమాక్స్లో ఉండే 3 మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే ఆబ్వియస్గా ఎమోషనల్ ఉండాలి, దీంతోపాటు అన్ప్రెడిక్టబుల్ అంటే ఈజీగా గెస్ చేసేలా ఉండకూడదు, ఎంతో కొంత సర్ప్రైజింగ్గా ఉండాలి. మూడోదేమో ఇన్ఎవిటబుల్ అంటే ఆ సినిమాకి ఆ ఎండింగ్ తప్ప ఇంకో క్లైమాక్స్ సెట్ అవ్వదు అనిపించాలి. మోస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ టైటానిక్నే తీసుకోండి. ఇందులో క్లైమాక్స్ హైలీ ఎమోషనల్ అండ్ సాడ్ ఉంటుంది, కానీ ఫస్ట్ టైం చూసేటప్పుడు అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. అలాగే ఆ క్లైమాక్స్ తప్ప ఇంకొకటి సూట్ అవుదా అనిపిస్తుంది. ఎందుకంటే స్టోరీలో జాక్ చనిపోకపోతే రోజులో ఆ పెయిన్ ఉండదు, పెయిన్ లేకుండా ఎమోషన్ రాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే టైటానిక్ మూవీకి ఆ ఐకానిక్ స్టేటస్ వచ్చింది క్లైమాక్స్ వల్లే. ఇక మన తెలుగులో ఇలాంటి సోల్ టచింగ్ సినిమాలు ఏమున్నాయంటే ముందు గుర్తొచ్చేది ఏఎన్ఆర్ గారి ఓల్డ్ క్లాసిక్స్. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని కింగ్ ఆఫ్ ట్రాజడీ అనేవాళ్ళంట. ఎందుకంటే కొన్నిసార్లు నెగిటివ్ క్లైమాక్స్లు ఉన్నా కానీ ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగానే పర్ఫామ్ చేసినాయి. సపోజ్ ప్రేమాభిషేకం, మేఘ సందేశం ఈ 2 ఎగ్జాంపుల్గా తీసుకుంటే రెండింటినీ డైరెక్ట్ చేసింది దాసరి నారాయణరావు గారే. అయితే ప్రేమాభిషేకం ఏమో ఇండస్ట్రీ హిట్ అయితే మేఘ సందేశం మాత్రం అంతగా ఆడలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రేమాభిషేకం క్లైమాక్స్ ఏమో షాకింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మేఘ సందేశం ఏమో స్లో బర్న్ మూవీ లాగా పొయిటిక్గా ఉంటుంది. సో తెలుగు వాళ్ళకి ట్రాజిక్ ఎండింగ్స్ నచ్చుతాయి, కానీ అందులో కూడా ఒక పర్పస్ అండ్ సర్ప్రైజ్ ఉండాలి. ఇలా నెక్స్ట్ జనరేషన్లో హార్ట్ టచింగ్ క్లైమాక్స్ అంటే నాకు చిన్నప్పుడు చూసిన గీతాంజలి సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్లోనే హీరోకి క్యాన్సర్ అని తెలుస్తుంది, సగం సినిమా అయిపోయేసరికి హీరోయిన్ కూడా చనిపోద్ది అని రివీల్ చేస్తారు. సో ఆబ్వియస్గా ఆడియన్స్కి అసలు చివరిలో ఏమవుద్దా అనే క్యూరియాసిటీ కూడా ఉంటుంది. అయితే యాక్చువల్గా గీతాంజలి క్లైమాక్స్కి సంబంధించి వికీపీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ ట్రివియా ఉంది. అదేంటంటే నాగార్జున గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అప్పట్లో సినిమా చూసి చివరిలో స్క్రీన్ మీద ఒక లైన్ యాడ్ చేయమని చెప్పాడంట. అదే లాస్ట్ షాట్లో ఎన్ని రోజులు బతుకుతారో తెలియదు కానీ బతికినన్నాళ్ళు సంతోషంగా ఉంటారు అనే ఈ లైన్ యాడ్ చేయడానికి కారణమైంది. యాక్చువల్గా గీతాంజలి సినిమాలో ఇంటర్నల్గా ట్రాజడీ ఉంటుంది, కానీ క్లైమాక్స్ మాత్రం ఒక బిటర్ స్వీట్ హోప్ఫుల్ ఎండింగ్ ఇస్తుంది. ఇలా చావుని కూడా పొయిటిక్గా హార్ట్ వార్మింగ్గా చూపించే మరో 80s క్లాసిక్ సాగర సంగమం. ఈ మూవీ లాస్ట్ సీన్లో హీరో బాలు చనిపోతాడు, స్క్రీన్ మీదేమో ఎండ్ అనే టైటిల్ వచ్చి తర్వాత అది నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ అని చెప్పి కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ విశ్వనాథ్ గారు ఫిజికల్గా ఒక ఆర్టిస్ట్ చనిపోయినా సరే అతను క్రియేట్ చేసిన ఆర్ట్ మాత్రం అలాగే ఉంటుందని చెప్పి ఈ ట్రాజిక్ సీన్ని కూడా పొయిటిక్గా ఎక్స్ప్రెస్ చేశారు. నిజానికి మనందరం కూడా హ్యాపీ ఎండింగ్స్ అనేవి మనకి హోప్ ఇస్తాయి అనుకుంటాం కదా, కానీ ఇలాంటి బిటర్ స్వీట్ ఎండింగ్స్ ఇంకా రిలేటబుల్గా ఉంటాయి. అందుకే ఇంట్రోవర్ట్స్ మీద ఒక పుస్తకాన్ని రాసినటువంటి సూజన్ కేన్ అనే రైటర్ బిటర్ స్వీట్ అనే బుక్లో ఒక మాట చెప్పింది. బ్రీఫ్గా సింపుల్గా దీని అర్థం ఏంటంటే కొన్నిసార్లు ట్రాజడీని, ప్రాబ్లమ్స్ని వీటిని చూసి మన మనసులో ఫీల్ అయ్యే బాధ ఈ ప్రపంచంలో మనుషులుగా మన ఎగ్జిస్టెన్స్కి ఒక అథెంటిక్ నిదర్శనం అనుకోవచ్చు. సో ఈ పెయిన్ని నెగిటివ్ ఫీలింగ్ అనుకోవాల్సిన అవసరం లేదు, అవాయిడ్ చేయాల్సిన పని లేదు. అంతెందుకు రీసెంట్గా ఓన్లీ ఎమోషన్స్ని మెయిన్ క్యారెక్టర్లాగా పెట్టి తీసినటువంటి పిక్సార్ యానిమేటెడ్ మూవీ ఇన్సైడ్ అవుట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ మూవీ స్క్రీన్ ప్లేలో కూడా మొదట సాడ్నెస్ అనే క్యారెక్టర్ ఏం లేకుండా ఓన్లీ జాయ్ని పెట్టి స్టోరీ రాసుకున్నారు, కానీ కథ సరిగ్గా రాలేదు. ఆ తర్వాత సాడ్నెస్తో కలిపినప్పుడే ఆ స్టోరీకి ఒక కంప్లీట్నెస్ వచ్చింది. అలాగని చెప్పి ప్రతి కథలోనూ ఖచ్చితంగా సాడ్నెస్ ఉండాలి అన్న ఉద్దేశం కాదు, ఓన్లీ హ్యాపీ ఎండింగ్సే సక్సెస్కి ఫార్ములా అనడానికి కూడా ఆధారం లేదు అని. అంతెందుకు మోస్ట్ ఐకానిక్ మోడర్న్ లవ్ స్టోరీస్ ఏమైనా తీసుకోండి, సపోజ్ సెల్వరాఘవన్ 7G బృందావన్ కాలనీ క్లైమాక్స్ చూసుకుంటే ఒక సోల్ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. చివరిలో అనుకోకుండా అనిత క్యారెక్టర్ చనిపోయినా సరే సెల్వరాఘవన్ దాన్ని ట్రాజడీలా డీల్ చేయలేదు. మూవీ చివరిలో రవి క్యారెక్టర్ సూసైడ్ చేసుకుందాం అన్నప్పుడు అనిత ఒక ఏంజిల్ లాగా వచ్చి తన మెమరీస్తోనే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్తుంది.
చుట్టూ ఉన్న వాళ్ళకి ఇతను పిచ్చోళ్ళలా కనిపించినా సరే రవి మాత్రం అనిత జ్ఞాపకాలతో ఒక జాబ్ చేసుకుంటూ రోజు బీచ్లో తన ఊహల్లో అనితను కలుస్తూ హ్యాపీగానే ఉంటాడు. ఇక లవ్ స్టోరీస్లో ఇలా విడిపోవడం, ఎవరో ఒకరు చనిపోవడం కాకుండా వేరే స్టైల్లో బెటర్ స్వీట్ ఎండింగ్ ఉన్న సినిమా కుమారి 21F. ఇందులో క్లైమాక్స్ ఒక రివెంజ్ జోన్లోకి వెళ్తుంది, అయినా సరే ఒక పొయిటిక్ జస్టిస్లా అనిపిస్తుంది. అంటే ఇందులో హీరో అప్పటి వరకు కుమారి క్యారెక్టర్ని అనుమానిస్తాడు, అవమానిస్తాడు. కానీ ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ తర్వాత ఆ అమ్మాయిని అలాగే ప్రపంచాన్ని చూసే కోణం పూర్తిగా మారిపోతుంది. సుకుమార్ గారి రైటింగ్స్లో డెఫినెట్గా ఒక హాంటింగ్ అండ్ హార్ట్ టచింగ్ క్లైమాక్స్ ఈ కుమారి 21Fలో మనం చూడొచ్చు. అలాగే మోడర్న్ తెలుగు సినిమాలో బెస్ట్ మోటివేషనల్ మూవీ జెర్సీలో కూడా హ్యాపీ ఎండింగ్ ఏమి ఉండదో, కానీ హీరో ముందే చనిపోతాడు అని తెలిసినా కానీ ఆ జర్నీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. టిపికల్ స్పోర్ట్స్ మూవీలా కాకుండా ఒక ఫెయిల్యూర్ స్టోరీని సెలబ్రేట్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. సేమ్ ఇలాగే భీమ్లీ కబడ్డీ జట్టు సినిమాలో కూడా హీరో చనిపోతాడు, కానీ అది ఒక సడన్ గట్ పంచ్లా ఉంటే జెర్సీలో సాడ్ ఎండింగ్ మాత్రం ఇన్స్పైరింగ్గా సినిమా మీద రెస్పెక్ట్ పెరిగేలా చేస్తుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని మీరు గమనిస్తే ఎక్కువ మంది సినిమా చూడాలన్నా, కలెక్షన్స్ బాగుండాలన్నా ఫస్ట్ డే నుండి ఆడియన్స్ నుండి ఆర్గానిక్గా వచ్చేటువంటి ఆ మౌత్ టాక్ అనేది చాలా ముఖ్యం. ఇదే ఫార్ములా దీన్నే ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు, కానీ ఒక మంచి ఎమోషనల్ రెస్పాన్స్ ఇచ్చే సాడ్ ఎండింగ్ ఆడియన్స్ని అట్లీస్ట్ 1 డే వరకు హాంట్ చేస్తుంది. దీంతోనే మౌత్ టాక్ పాజిటివ్ అవుద్ది, క్లోజ్గా ఉండే వాళ్ళకి ఆడియన్స్ ఈజీగా రికమెండ్ చేస్తారు. దీనికి కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సపోజ్ RX100 మూవీనే తీసుకుంటే ఇందులో కూడా క్లైమాక్స్ షాకింగ్గానే ఉంటుంది. ఈ మూవీ ప్లాట్, ట్రీట్మెంట్ కొంచెం ఓల్డ్ స్కూల్ అయినా కానీ లాస్ట్లో హీరోయిన్నే మెయిన్ విలన్ అని చెప్పి రివీల్ చేయడం, అందులోనూ లాస్ట్ ఫ్రేమ్లో రియల్ లైఫ్ శివ క్యారెక్టర్ని చూపించడం వల్ల సినిమాకి తెలియకుండానే ఒక సీరియస్నెస్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా లవ్ స్టోరీస్లోనే ఈ ట్రాజిక్ ఎండింగ్స్ బాగా వర్కౌట్ అవుతాయి. కలర్ ఫోటో సినిమాని తీసుకోండి, ఇందులో క్లైమాక్స్లో హీరో చనిపోవడం అనేది కామనే, కానీ ఆ రైటింగ్లో ఫోర్ షాడోయింగ్తో హీరో ఫోటో కూడా లేదు అనే పాయింట్ని చాలా హార్డ్ హిట్టింగ్గా చూపించారు. సో లాస్ట్లో ఆ ఎమోషన్ ఆడియన్స్కి గట్టిగా టచ్ అవుతుంది. ఈ సినిమాకి మెయిన్ స్టోరీ ఇచ్చిన సాయి రాజేష్ గారు బేబీ మూవీలో కూడా సేమ్ ఇలాంటి సాడ్ క్లైమాక్స్తో బాక్సాఫీస్ దగ్గర ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ బేబీ మూవీలో హీరో అప్పటి వరకు ఒక ఫ్యాంటసీలో బతుకుతాడు. సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్స్లో తనకి తోచిన పదాలతో పనికిరాని పోయిటరీ చెప్తూ ఉంటాడు. ఇదంతా కొంతమందికి క్రింజ్ బిహేవియర్ లాగా, సెటైర్ లాగా అనిపిస్తుంది. కానీ లాస్ట్ సీన్లో హీరోయిన్కి పెళ్ళని తెలిసిన తర్వాత హీరో ఫేస్ మీద ఆ పెయిన్ని, ఆటో మీద కొటేషన్ని, అలాగే ఆటో లోపల వైష్ణవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోని చూసినప్పుడు లవ్లోనూ రిలేషన్షిప్స్లోనూ ఉండే ఆ హార్ష్ రియాలిటీ ఆడియన్స్కి కూడా హిట్ అవుతుంది. సో సినిమా అంతా అయిపోయిన తర్వాత థియేటర్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒక బరువైన హృదయంతో బయటకు వస్తాం. ఇక ఫైనల్గా ఒక క్లాసిక్ బిట్టర్ స్వీట్ ఎండింగ్తో నేషనల్ లెవెల్లో హిట్ కొట్టిన తెలుగు సినిమా సీతారామం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. బేసిక్గా ఈ మూవీ మొత్తం వెరీ వెల్ రిటర్న్ స్క్రీన్ ప్లే. అంటే మహానటిలాగా ఇందులో కూడా కథ మెయిన్ క్యారెక్టర్లను వెతకడంతో స్టార్ట్ అవుతుంది. సో లవ్ స్టోరీతో పాటు ప్యారలల్గా ఒక మిస్టరీని, ఇన్వెస్టిగేషన్ని చూపించి చివరిలో ఒక హార్ట్ బ్రేకింగ్ ఎండింగ్ ఇవ్వడంతో ఆడియన్స్ హార్ట్ కూడా హెవీ అయిపోతుంది. సో క్లైమాక్స్ పెయిన్ఫుల్గా ఉన్నా సరే థియేటర్ నుండి బయటకు వచ్చాక ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సినిమాలన్నీ కూడా సాడ్ క్లైమాక్స్ ఉన్నా సరే సూపర్ హిట్ మూవీసే. సో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు సినిమాలో హ్యాపీ ఎండింగ్ ఉంటేనే మూవీ హిట్ అవుద్ది అన్న రూల్ ఎక్కడా లేదు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు మంచి సినిమాల్ని ఎండింగ్తో సంబంధం లేకుండా యాక్సెప్ట్ చేస్తారు. సో మూవీ లవర్స్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు బాగా నచ్చిన, ఎక్కువ రోజులు హాంట్ చేసినటువంటి మూవీ క్లైమాక్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.